హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మా సౌజన్య. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మీ ముందుకు యానిమేషన్ కాన్సెప్ట్ తోటి ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చానండి. అదే ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ట్రూ ఫ్రెండ్షిప్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. రియా ఒక పేదింటి అమ్మాయి. జెస్సీ ఒక ధనవంతురాల అమ్మాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఎఫర్ట్స్ పెట్టి తీశాను, తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఒకరోజు రియా చాలా బాధగా ఆలోచిస్తుంది. నేను పేదింటి అమ్మాయిని, నన్ను ఎవరూ ప్రేమించరు, నాతో ఎవరూ ఉండరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన జెస్సీ రియా వైపుకి చూస్తూ అలా వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఇలా అంటుంది, హాయ్, నా పేరు జెస్సీ. నేను చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను. ఎప్పుడు డల్గా ఉంటావు, ఎందుకని? ఇది విన్న రియా ఆలోచనలో పడుతుంది. ఏంటబ్బా, ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతుంది అని. రియాకి ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధతో ఇలా అంటుంది, హాయ్, నా పేరు రియా. నాకు అమ్మ నాన్న లేరు. హాస్టల్లో వార్డెన్ కొంచెం హెల్ప్ చేస్తే చదువుకున్నాను. ఇప్పుడు జాబ్ కూడా లేదు, ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు లేరు, అందుకోసమే బాధగా ఉంది అని చెప్పగానే జెస్సీ అలా అనకు, ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందాము, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. జెస్సీ రియాకి ఎక్కడైతే ఇష్టమో, ఏ ప్రదేశాలంటే ఇష్టమో అవన్నీ తీసుకెళ్ళింది. రియా చాలా హ్యాపీగా ఉంది. తనకి షాపింగ్ చేపించింది. తనకి చాలా ఎంకరేజింగ్గా ఉంది. రియా ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. తన బాధనంతా మర్చిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. జెస్సీ రియాకి ఎంజాయ్మెంటే కాకుండా బాగా చదివిపిస్తుంది. దానివల్ల మంచి జాబ్ చేస్తే ఇండిపెండెంట్గా చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అని తన ఆలోచన. ఇలా ఉండగా రియా బర్త్డే రానే వచ్చింది. రియా బర్త్డేకి జెస్సీ చాలా సర్ప్రైజింగ్గా కేక్ తీసుకొచ్చి సెల్ఫీ దిగి బాగా ఎంజాయ్ చేశారు. రియా కూడా రాత్రి పగలు కష్టపడి చదువుకుంటూ ఉంటుంది. తన కష్టానికి ప్రతిఫలం మంచి జాబ్ వస్తుంది. జాబ్లో జాయిన్ అవుతుంది. జాబ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. తను మొత్తం మర్చిపోయి హ్యాపీగా జాబ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్న సీనియర్స్ కూడా తనని బాగా మెచ్చుకుంటారు. జాబ్లో అంతేకాకుండా మంచి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి రియాకి. దాంతో రియా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రియా జెస్సీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయదు. అప్పుడే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్లో జెస్సీ వాళ్ళ మమ్మీ. హలో ఆంటీ, జెస్సీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? జెస్సీకి యాక్సిడెంట్ అయ్యిందమ్మా. అవునా? ఎప్పుడు? మీ టెన్షన్ పడకండి ఆంటీ, నేను ఎప్పుడు వచ్చేస్తున్నాను అంటూ పరుగున హాస్పిటల్కి వెళ్తుంది రియా. అక్కడ జెస్సీ వాళ్ళ అమ్మా నాన్నను చూసి ఇలా అంటుంది రియా, ఏమైంది ఆంటీ? డాక్టర్స్ ఏమంటున్నారు? ఏమైనా తెలిసిందా? ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పట్లేదమ్మా. అంకుల్ కూడా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతుండగానే డాక్టర్ వచ్చి ఇలా అంటారు, జెస్సీకి యాక్సిడెంట్లో చాలా దెబ్బపోయింది, ఎవరైనా బ్లడ్ ఇవ్వాలి. నేను ఇస్తాను డాక్టర్ గారు, వెంటనే నా వైపు తీసుకోండి అంటుంది రియా ఫ్రెండ్ కోసం క్షణం కూడా ఆలోచించకుండా. బెడ్ మీద పడుకున్న జెస్సీని చూసి బాధపడుతుంది రియా. కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతుంది జెస్సీ. అప్పటి నుంచి జెస్సీని అస్సలు వదలట్లేదు రియా. తనని పార్కు తీసుకెళ్తుంది, తనకి వాకింగ్ చేపిస్తుంది, ప్రతిరోజు తనకి బూస్టప్ ఇస్తుంది. అలా నెమ్మదిగా కోలుకుంటుంది జెస్సీ. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రియా. తనని ఫొటోస్ తీస్తుంది, తనని హ్యాపీగా ఉంచుతుంది. ట్రూ ఫ్రెండ్స్ మన కోసం ఏ సిచ్యువేషన్లో అయినా సపోర్ట్ చేస్తూ స్టాండ్ చేస్తూ ఉంటారు కదా. ఇలా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? ఒక ఫ్రెండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.